హాయ్ అండి అందరికీ. ప్రశాంతంగా కింద కూర్చొని బ్లౌజులు కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఒక మార్కింగ్ చేశాక ఒక పాయింట్ గుర్తుకొచ్చింది. అరే! మన వాళ్ళకి చెప్పాలి ఈ పాయింట్. ఇప్పుడిప్పుడే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఛానల్‌ని. ఇట్లాంటి పాయింట్స్ చెప్పాలనేసి నేను మళ్ళీ వీడియో పెట్టేశాను. ఇక్కడ చూడండి, మనం మామూలుగా టేప్ పెట్టి కట్ చేసినప్పుడు చంక కింది నుంచి చెస్ట్ పార్ట్ మార్కింగ్ చేసుకోండి, కొలుచుకోండి అని చెప్తాను నేను. ఇక్కడ కొలిస్తే నాకు 17.5 వచ్చింది. చంక కింది బాగా చేతి కింద అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మనం కొలుసుకున్నట్లయితే 17.5 వచ్చింది. అదే మనం ఆది బ్లౌజ్ టు మనం బ్లౌజ్ మార్కింగ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, బ్లౌజుని చంక కింది నుంచి పెట్టకూడదు అనమాట. మార్కింగ్ అనేది చంక కింది నుంచి పెట్టకూడదు. 1 ఇంచు కిందికి తీసుకొని 1 ఇంచు కిందికి తీసుకోవాలి. టేప్ పెట్టినప్పుడైతేనే కరెక్ట్ చంక కింది నుంచి పెట్టుకుంటాం చెస్ట్ పార్ట్ మార్కింగ్. 1 ఇంచు కిందికి పెట్టి బ్లౌజ్ ఫోల్డ్ చేసినప్పుడు, ఎందుకంటే గల్లాన్ని పట్టుకుంటాం మనం. గల్లాన్ని పట్టుకున్నప్పుడు సాగినట్టు అయిపోయి ఎక్కువైపోతుంది. చూడండి, ఫోల్డింగ్ చేశాను. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు చంక కింద పెట్టినప్పుడు ఏమవుతుంది, ఎక్కువైపోతుంది. 1 ఇంచు కిందికి పట్టాలి. పట్టి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టి ఈ విధంగా పెట్టినప్పుడు ఎక్కడైతే కుట్లు ఉంటాయో అక్కడ మనం మార్కింగ్ చేస్తాం. ఈ విధంగా పరుచుకొని ఎక్కడైతే కుట్లు ఉంటే అక్కడ పెట్టుకుంటాం. ఇప్పుడు నేను టేప్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎంత వచ్చింది, 9.5 ఇంచులు. 9.5 ఇంచులు అంటే మనకు 17.5. ఇప్పుడు మనం అక్కడ చంక కింద కొలిచినప్పుడు కూడా 17.5 వచ్చింది. రివర్స్లో తీసి 1 ఇంచ్ కిందికి పెడితే కూడా 17.5 వచ్చింది. అంటే ఎగ్జాక్ట్లీ మనం దాన్ని చంక కిందనే పెట్టినట్టు 1 ఇంచ్ పెరుగుతుంది. 1 ఇంచ్ పెరిగినప్పుడు బ్లౌజ్ కుట్టినప్పుడు 1 ఇంచ్ పెరిగి లూజ్ అవుతుంది. మెజర్మెంట్ అంతా చెడిపోతుంది అనమాట. ఈ పాయింట్ తెలిసి ఉండాలి. ఆది బ్లౌజ్ మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు టేపును వాడినప్పుడు ఎట్లా వాడాలి, ఈ ఫోల్డింగ్ చేసి పెట్టినప్పుడు ఎట్లా వాడాలి అనేది ఈ విషయం తెలిసి ఉండాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ.